ఈరోజు క్లాస్‌లో మనము వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి మాట్లాడదాము. సో, జావాలో ఏ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. సో, ఎలా ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, డేటాని ఎలా దాంట్లో స్టోర్ చేస్తాము, అండ్ డేటా టైప్స్‌లో వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. సో, అవన్నీ చూద్దాం ఇప్పుడు. సో, జావాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. లైక్ నంబర్స్ కానీ, క్యారెక్టర్స్. సో, సింగిల్ క్యారెక్టర్ కానీ ఆర్ బూలియన్, స్ట్రింగ్. సో, డేటాస్ ఉన్నాయి. ఓకే. మరి ఈ డేటాని ఎలా స్టోర్ చేసుకోవడము? సో, స్టోర్ చేసుకోవడం వల్ల దాని యూజ్ ఏంటి? అది కూడా ఒక పాయింటే. సో, స్టోరింగ్ ఆఫ్ డేటా ఇన్ జావా ఎలా చేయాలి అనేది ఇవాళ మన కాన్సెప్ట్. సో, ఒక డేటాని మనం స్టోర్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న 2 కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా టైప్స్ అండ్ ఇంకొకటొచ్చేసి వేరియబుల్ కాన్సెప్ట్. సో, ఈ 2 కాన్సెప్ట్స్ అనేటివి మ్యాండేటరీ. మనకి ఒక డేటా అనేది స్టోర్ చేయడం అండ్ దాన్ని యూజ్ చేయాలి అంటే ఇవి 2 100% మనము యూజ్ చేయాల్సిందే. సో, ఫస్ట్ డేటా టైప్స్ గురించి మాట్లాడదాము. సో, డేటా టైప్ అంటే ఏంటి? సో, ఒక డేటా టైప్ ఏం స్పెసిఫై చేస్తుంది అంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి అనేది మనకి స్పెసిఫై చేస్తుంది. లేదు అంటే ఆ స్పెసిఫిక్ డేటా టైప్‌ని మనం యూజ్ చేసినప్పుడు దానికి ఎంతైతే మనకి మెమరీ బ్లాక్ అనేది అలోకేట్ అవుతుందో, ఎంత మెమరీ అలోకేట్ అవుతుందో అది మన డేటాని స్టోర్ చేయడానికి అలోకేట్ అవుతుంది అని కూడా మనము చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నంబర్‌ని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సమ్ 10ని నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. 10 అనేది ఏంటి? సమ్ నంబర్. సరే ఇప్పుడు నేను 10ని స్టోర్ చేశాను. మరి అది ఎక్కడ స్టోర్ అవ్వాలి? అంటే ఇప్పుడు స్టోర్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి? అది మళ్ళీ ఎప్పుడో మనకి ప్రోగ్రామ్‌లో యూజ్ అవుతుంది అని మీనింగ్. అంటే ఇప్పుడు దాన్ని మనము సేఫ్‌గా సమ్ ప్లేస్‌లో స్టోర్ చేయాలి. సో, అది ఎక్కడ? మరి అది స్టోర్ అవ్వాలి అంటే దానికి మెమరీ కావాలి గదా! స్పేస్ కావాలి కదా! సో, స్పేస్ ప్రొవైడ్ చేసేదే ఈ డేటా టైప్స్, కాన్సెప్ట్స్. సో, డేటా టైప్స్‌లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి డేటా టైప్స్‌లో. ప్రిమిటివ్ ఒకటి, నాన్ ప్రిమిటివ్ ఒకటి. సో, నాన్ ప్రిమిటివ్ ఒకటి చెప్పాలి అంటే లైక్ స్ట్రింగ్ అని చెప్పొచ్చు. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి లైక్ అన్‌డిఫైన్డ్. సో, ఎన్నున్నాయి అని మనం స్పెసిఫై చేయలేము. సో, ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో, ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి వచ్చేసరికి 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. సో, 8 ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని మనము యూజ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ మెమరీ ఎంతైతే ఉంటుందో అది మనకి అలొకేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. దట్ ఈస్ ఫస్ట్ వన్ నంబర్. ఇది మన డేటా. సో, ఈ నంబర్‌లోనూ మళ్ళీ 2 టైప్స్ లైక్ ఇంటీజర్ ఒకటి అండ్ ఇంకొకటొచ్చేసి ఫ్లోటింగ్ నంబర్స్ ఒకటి. అండ్ సెకండ్ డేటా ఏంటి మన దగ్గర ఉన్నది సింగిల్ క్యారెక్టర్. అండ్ థర్డ్ డేటా బూలియన్ టైప్ ఆఫ్ డేటా. అండ్ ఫోర్త్ డేటా వచ్చేసి లైక్ స్ట్రింగ్. సో, స్ట్రింగ్ అనేది మనం అన్‌డిఫైన్డ్ అని అనుకున్నాము. సో, ఇప్పుడు నేను ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇంటీజర్ మీనింగ్ ఏంటి? వితౌట్ ఎనీ డెసిమల్స్. సో, దీన్ని మనము స్టోర్ చేయడానికి మన దగ్గర 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఇన్ కేస్ నేను డెసిమల్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో, దానికి మన దగ్గర ఫ్లోట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఉంది. సో, ఈ రెండిట్లో మనము ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయాలి అన్నప్పుడు క్యార్ అనే డేటా టైప్, బూలియన్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి బూలియన్. సో, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, ఇవి వచ్చేసి 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో, ఇన్ కేస్ నేనిప్పుడు బైట్‌ని యూజ్ చేస్తున్నాను అంటే దానికి మనకి ఇంత అండ్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ వచ్చేసి మన కీవర్డ్సే. సో, కీవర్డ్స్ మీనింగ్ ఏంటి? అన్నీ లోవర్ కేస్‌లో ఉండాలి. అండ్ ఆల్సో దానికి ప్రీ డిఫైన్డ్ స్పెసిఫిక్ మీనింగ్ అనేది డిఫైన్ చేసి ఉంచారు. ఇప్పుడు నేను బైట్‌ని యూజ్ చేస్తున్నాను అంటే, బైట్ టైప్ ఆఫ్ డేటాని నాకు స్టోర్ చేయడానికి 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది నాకు అలొకేట్ అవుతుంది. ఇన్ కేస్ షార్ట్‌లో నేను డేటాని స్టోర్ చేస్తున్నాను అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ నాకు దొరుకుతుంది. ఆ డేటాని స్టోర్ చేయడానికి. ఇంట్‌కి 4 బైట్స్ ఆఫ్ డేటా దొరుకుతుంది. అండ్ అలాగే లాంగ్‌కి 8 బైట్స్. సో, ఫ్లోట్‌కి కూడా 4 బైట్స్ ఆఫ్ డేటా, డబుల్‌కి 8 బైట్స్ ఆఫ్ డేటా. ఫర్ ఇన్ కేస్ నేను క్యార్‌ని యూజ్ చేస్తున్నానంటే నాకు 2 బైట్స్ ఆఫ్ డేటా దొరుకుతుంది. సో, బూలియన్ అంటేనే ఇదర్ ట్రూ అన్నా ఉంటది. లేదు అంటే ఫాల్స్ అన్నా ఉంటది. సో, దీనికి మనకి ఓన్లీ 1 బిట్ ఆఫ్ మెమరీ అనేది
దొరుకుతుంది. సో, ఇందాక మనము ఏ టైప్ ఆఫ్ లైక్ 10ని స్టోర్ చేయాలి అనుకున్నాము. సో, 10 ఏంటి? ఏ టైప్ ఆఫ్ డేటా? నంబర్. సో, నంబర్‌లో చూసుకుంటే మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్. సో, దీంట్లో మనకి ఏ కేటగరీలో ఇది వస్తుంది? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాలోకి వస్తుంది. సో, ఇంటీజర్ టైప్‌లో లైక్ బైట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, షార్ట్ అన్నా, ఇంట్ అన్నా, లాంగ్ అన్నా. ఈ 4 డేటా టైప్స్‌లో మీరు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే మెమరీ సైజెస్. ఇప్పుడు నేను సమ్ మొబైల్ నంబర్‌ని నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో, మొబైల్ నంబర్ స్టోర్ చేయాలి అంటే లైక్ మొబైల్ నంబర్‌కి 10 డిజిట్స్ ఉంటాయి. సో, వాటిని నేను దేంట్లో స్టోర్ చేయడం బెటరు? లైక్ లాంగ్‌లో స్టోర్ చేయడము బెటర్. ఎందుకు అంటే లైక్ చాలా 10 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో, బేస్డ్ ఆన్ డేటా. సో, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. సో, దాని లెంత్ బట్టి మనము స్పెసిఫిక్ డేటా టైప్ అనేది మనం చూజ్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఇప్పుడు నేను 2.4 దీన్ని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇది వచ్చేసి ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా. సో, దీన్ని నేను ఎక్కడన్నా స్టోర్ చేయొచ్చు. లైక్ ఫ్లోట్‌లోనన్నా, డబుల్‌లోనన్నా స్టోర్ చేయొచ్చు. ఇన్ కేస్ నేను దీన్ని ఫ్లోట్‌లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు దీన్ని మనము స్పెసిఫై చేయాలి. ఐదర్ ఎఫ్ ఆర్ క్యాపిటల్ ఎఫ్. అప్పుడే ఇది మనకి ఫ్లోట్‌లో స్టోర్ అవుతుంది. లేదు అంటే బై డిఫాల్ట్ డబుల్‌లో స్టోర్ అవుతుంది. సో, డిఫరెన్షియేట్ చేయడం ఎలా అంటే ఇప్పుడు ఇది వచ్చేసి డబుల్ వాల్యూ. సో, దీనికి 8 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది దొరుకుతుంది. లేదు ఇప్పుడు నేను దీన్ని ఫ్లోట్‌లోనే స్టోర్ చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు దీన్ని నేను స్పెసిఫై చేయాలి ఎఫ్ అని. సో, అప్పుడు మనకి ఫ్లోట్ లైక్ 4 బైట్స్ ఆఫ్ డేటా అనేది మనకి స్టోర్ చేయడానికి దొరుకుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఏంటి మనకి కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను 10ని స్టోర్ చేయాలి అనుకుంటున్నా. సో, ఇవి 2 వచ్చాయి మన దగ్గర. ఒక డేటా టైప్ వచ్చింది. బై డిఫాల్ట్ నేనిప్పుడు ఇంట్ తీసుకుంటున్నాను. అండ్ 10 ఒక డేటా టైప్ దొరికిందిప్పుడు స్టోర్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ డేటా దొరికింది. ఫైన్. అంటే ఇప్పుడు ఎక్కడో మెమరీ దగ్గర 10 స్టోర్ చేయడానికి నాకిప్పుడు ఎంత స్పేస్ దొరికింది? 4 బైట్స్ దొరికింది. ఓకే. ఇది 4 బైట్స్ అని అనుకుందాము. ఓకే. సో, మనం ప్రోగ్రామ్‌లో ఈ ఒక్కటే డేటాని యూజ్ చేయం కదా! చాలా డేటాని యూజ్ చేస్తాము. సో, అవన్నీ ఇక్కడ పక్క పక్కన స్టోర్ అయితున్నాయి అని అనుకుందాము. అంటే నేను డిఫరెన్షియేట్ చేయడం ఎలా? నేమ్. సో, దీనికొక నేమ్, దీనికొక నేమ్, దీనికొక నేమ్. సో, ఇలా ప్రతి ఒక్క డేటాకి టెంపరరీ నేమ్ అనేది ఇవ్వడము. సో, ఆ డేటా నాకు కావాలి అంటే ఆ వేరియబుల్‌ని నేను కాల్ చేసుకుంటే దాంట్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తుంది. సో, ఈ నేమింగ్ కాన్సెప్ట్. సో, డేటాని ఒక కంటైనర్‌లో స్టోర్ చేసే కాన్సెప్టే వేరియబుల్ కాన్సెప్ట్. వేరియబుల్ ఏం చేస్తుంది? లైక్ ఒక కంటైనర్ అని అనుకోవచ్చు. ఎందుకు? డేటాని స్టోర్ చేయడానికి. సో, ఇప్పుడు దీంట్లో 10 స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. దీనికి 4 బైట్స్ ఆఫ్ డేటా దొరికింది. మరి దీనికి నేమ్ ఏమి ఇవ్వడము? రాండమ్‌గా ఏ అని ఇస్తున్నాము. సో, ఇప్పుడు ఇదేంటి? వేరియబుల్. ఎవరిని హోల్డ్ చేస్తుంది? ఈ డేటాని హోల్డ్ చేస్తుంది. సో, వేరియబుల్ అనేది ఎందుకు అంటే లైక్ డేటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ కాన్సెప్ట్ అనేది ఉంది మనకి. సో, దీంట్లో 2 పార్ట్స్. వేరియబుల్ డిక్లరేషన్ ఒకటి అండ్ ఇంకొకటొచ్చేసి వేరియబుల్ ఇనిషియలైజేషన్. సో, వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే లైక్ ఒక వేరియబుల్‌కి ఆహ్, మెమరీని అలొకేట్ చేయడము. ఫస్ట్ డిక్లేర్ చేయాలి. దాని తర్వాతనే మనం డేటాని స్టోర్ చేయాలి దాంట్లో. సో, ఫస్ట్ డిక్లరేషన్ మీనింగ్ ఏంటి? ఒక వేరియబుల్ ఇప్పుడు ఏ ఉంది. లైక్ ఏ అనే వేరియబుల్‌కి ఎంత మెమరీ స్పేస్ కావాలి అని స్పెసిఫై చేస్తున్నాము. సో, డిక్లేర్ చేస్తున్నా. సో, ఇది వచ్చేసి మన డిక్లరేషన్ పార్ట్. సో, డేటా టైప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్. సో, ఇలా మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్‌ని ఒక డేటా టైప్‌తో డిక్లేర్ చేస్తామో దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అని అంటాము. నెక్స్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. సో, డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్‌లో మనకేమవుతుంది? మెమరీ అనేది 4 బైట్స్ ఆఫ్ స్పేస్ అనేది దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్‌కి ఏ అని నేమ్ ఇస్తున్నాము. సో, ఇంతే జరిగిందిప్పుడు. నెక్స్ట్ దీంట్లో ఏం స్టోర్ అవ్వాలి? నాకు డేటా అనేది స్టోర్ అవ్వాలి. సో, ఇప్పుడు నేను 20 అనే డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ జరగాల్సిందేంటి? దీంట్లో 20ని స్టోర్ చేయడము. సో, దాన్ని ఎలా రాయాలి? సో, వేరియబుల్ ఇనిషియలైజేషన్ జరగాలి. సో, ఆల్రెడీ ఏని యూజ్ చేస్తున్నాము. ఏకి స్పేస్ అనేది ఇచ్చాము. సో, ఆ ఏలోనే ఇప్పుడు మనము ఈ డేటాని స్టోర్ చేయాలి. సో, ఏ ఈక్వల్స్ టు
20. సో ఇది వచ్చేసి వేరియబుల్ ఇనిషియలైజేషన్. సో ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో ఆల్రెడీ ఏ అనే నేమ్తో ఒక బ్లాక్ ఉంది, ఒక స్పేస్ ఉంది. సో దాంట్లో మన డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనం 2 పార్ట్స్లో రాయొచ్చు. లైక్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ 2 స్టెప్స్లో రాయొచ్చు. లేదు అంటే 1 స్టెప్లోనే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ int a ఈక్వల్స్ టు 20. సో ఇలా కూడా రాయొచ్చు. సో ఇది వచ్చేసి వేరియబుల్ కాన్సెప్ట్. సో వేరియబుల్ అనేది ఏంటి అంటే లైక్ విచ్ స్టోర్స్ ద వాల్యూ అని అనొచ్చు. అండ్ దీంట్లో 2 పార్ట్స్, వేరియబుల్ డిక్లరేషన్ ఒకటి అండ్ ఇంకొకటి వేరియబుల్ ఇనిషియలైజేషన్. సో డిక్లరేషన్ అంటే ఏదైతే ఒక వేరియబుల్ ముందు మనము డేటా టైప్ని స్పెసిఫై చేస్తామో ఈ పార్ట్ని మనము డిక్లరేషన్ పార్ట్ అని అంటాము. అండ్ డిక్లేర్ చేసిన వేరియబుల్లో డేటాని ఎప్పుడైతే మనము ఇనిషియలైజ్ చేస్తామో ఒక అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి అప్పుడు వేరియబుల్ ఇనిషియలైజేషన్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ లైక్ 4 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి బేస్డ్ ఆన్ 2 కాన్సెప్ట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ విజిబిలిటీ. సో వేరియబుల్ని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంటే. అండ్ సెకండ్ వచ్చేసి బేస్డ్ ఆన్ డేటా టైప్స్. సో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ మనం యూజ్ చేస్తున్నాము ఒక వేరియబుల్ ముందు అనే కాన్సెప్ట్. సో ఫస్ట్ ఇది చూద్దాం. సో బేస్డ్ ఆన్ డేటా టైప్స్ 2 వేస్గా డివైడ్ అయి ఉన్నాయి. లైక్ ప్రిమిటివ్ వేరియబుల్ అని ఇంకొకటి వచ్చేసి నాన్ ప్రిమిటివ్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ ముందు ఇన్ కేస్ నేను ప్రిమిటివ్ డేటా టైప్ పెట్టాను అంటే అది ఒక ప్రిమిటివ్ వేరియబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే int a ఈక్వల్స్ టు 10. సో దీంట్లో ఏంటి 10 అనేది డేటా, ఇదేంటి నార్మల్ వేరియబుల్, ఇదేంటి ప్రిమిటివ్ డేటా టైప్. అంటే ఈ వేరియబుల్ని దేంతో లైక్ డిక్లేర్ చేసాము, ఒక ప్రిమిటివ్ డేటా టైప్తో డిక్లేర్ చేస్తాము. సో అప్పుడు ఈ వేరియబుల్ ఏమవుతుంది, ప్రిమిటివ్ వేరియబుల్ అవుతుంది. అలాగే ఇన్ కేస్ నేను స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నాను, సమ్ స్ట్రింగ్ s ఈక్వల్స్ టు జావా. సో ఇక్కడ ఇది డేటానే, స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా, అండ్ ఇది వేరియబుల్, ఇది వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ఏదైతే వేరియబుల్ ముందు మనం ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ని తో డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ వేరియబుల్ అనేది అవుతుంది. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రిమిటివ్ వేరియబుల్ ఎప్పుడు డైరెక్ట్ డేటాని హోల్డ్ చేస్తుంది అండ్ నాన్ ప్రిమిటివ్ వేరియబుల్ వచ్చేసి రిఫరెన్స్ ఆర్ అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇలా ఇక్కడ సమ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దీని అడ్రస్ సంథింగ్ s@11 అని అనుకుందాము. దీంట్లో జావా అనేది స్టోర్ అవుతుంది, ఇది డేటా. సో ఇక్కడ s అనేది డైరెక్ట్ జావాని హోల్డ్ చేయదు, దీని యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది అది. సో అందుకే నాన్ ప్రిమిటివ్ వేరియబుల్ అని అంటున్నాము. సో ఇది మన ప్రిమిటివ్ వేరియబుల్కి అండ్ నాన్ ప్రిమిటివ్ వేరియబుల్కి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ స్కోప్ ఆఫ్ విజిబిలిటీ 2 టైప్స్, దట్ ఈస్ లోకల్ వేరియబుల్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి గ్లోబల్ వేరియబుల్. సో ఏదన్నా వేరియబుల్ ఇన్సైడ్ ద బ్లాక్ ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో దానికి లోకల్ స్కోప్ ఇస్తున్నట్టు. సో ఆ బ్లాక్లోనే మనం ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్లోబల్ వేరియబుల్ అంటే లైక్ అవుట్ సైడ్ మెయిన్ మెథడ్ ఇన్సైడ్ ద క్లాస్. సో అవుట్ సైడ్ మెయిన్ మెథడ్ మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేస్తామో అప్పుడు దానికి మనము గ్లోబల్ స్కోప్ ఇస్తున్నట్టు. మరి దాని యూజ్ ఏంటి అంటే మనం గ్లోబల్ వేరియబుల్ని మన క్లాస్లోనూ యూజ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వేరే క్లాసెస్లో కావాలి అంటే అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మన గ్లోబల్ వేరియబుల్ యొక్క అడ్వాంటేజ్. సో ఇలా వేరియబుల్స్ అనేటివి 4 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. లోకల్ వేరియబుల్ ఒకటి, గ్లోబల్ వేరియబుల్ ఒకటి, ప్రిమిటివ్ వేరియబుల్ ఒకటి, నాన్ ప్రిమిటివ్ వేరియబుల్ ఒకటి. ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము. సో ఇందాక చూసాము. సో int a ఈక్వల్స్ టు 10. సో ఏం చేస్తున్నాం, ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాము అండ్ ఇనిషియలైజ్ చేస్తున్నాము ఇన్ 1 స్టెప్. సో దీన్ని 2 వేస్గా కూడా చేయొచ్చు కదా. ఫస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో ఇలా వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఇది ఒక పార్ట్ అండ్ ఇది మన డేటా టైప్. సో ఇక్కడ మన దగ్గర ఉన్న 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నాను అంతే. అండ్ ఇక్కడ చూస్తే మనం ఈ వేరియబుల్స్ని ఎక్కడ డిక్లేర్ చేసాము, మెయిన్ మెథడ్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. సో ఏదన్నా ఫ్లవర్ బ్రాకెట్ ఓపెనింగ్ క్లోజింగ్ లోపల ఉంటే
అది ఒక బ్లాక్ అవుతుంది. సో, దీంట్లో మనము దీన్ని డిక్లేర్ అని ఇనిషియలైజ్ చేశాము. సో, ఇక్కడ ఈ బ్లాక్ క్లోజింగ్ స్టేట్మెంట్ వరకే ఈ వేరియబుల్స్‌ని నేను యూజ్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ బి అవుట్‌పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నేను ఈ బిని ఇంకేదో వేరే క్లాస్‌లోనో, వేరే మెథడ్‌లోనో యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను దాన్ని యూజ్ చేయలేను. ఎందుకు అంటే దీనికి మనము లోకల్ స్కోప్ ఇచ్చాము కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనము ఔట్‌సైడ్ ద మెయిన్ మెథడ్ ఇన్‌సైడ్ ద క్లాస్ బ్లాక్. సో, ఇలా మనము ఎప్పుడైతే దీన్ని డిక్లేర్ చేస్తామో, దీనికి మనము ఒక గ్లోబల్ స్కోప్ ఇస్తున్నట్టు. సో, గ్లోబల్‌లోను మళ్ళీ స్టాటిక్ ఉంటుంది, నాన్ స్టాటిక్ ఉంటుంది. సో, దాన్ని మనం ఏం టచ్ చేయట్లేదు. ఓన్లీ గ్లోబల్ అంటే ఏంటి, లోకల్ అంటే ఏంటో చూస్తున్నాము. సో, దీనికి మనము గ్లోబల్ స్కోప్ ఇస్తున్నాము. సో, ఇలా గ్లోబల్‌గా డిక్లేర్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే, మనం దీన్ని ఈ ఏ అనే వేరియబుల్‌ని మన ఈ స్పెసిఫిక్ క్లాస్‌లోనే కాకుండా వేరే క్లాసెస్‌లో కూడా ఇన్ కేస్ దాని యూజ్ పడితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది డిఫరెన్స్ లోకల్ వేరియబుల్‌కి, గ్లోబల్ వేరియబుల్‌కి. సో, ఇది వచ్చేసి ఇవాళ కాన్సెప్ట్స్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్.